అందరూ కలిసి ఒక పెద్ద ఇండియన్ రెస్టారెంట్కు వెళ్తారు. అలా వాళ్ళందరూ ఆనందంగా గడుపుతున్న సమయంలో విజయ్ అక్కడ ఒక భయానక దృశ్యాన్ని చూస్తాడు. అలా వాళ్ళు ఆనందంగా గడుపుతున్న సమయంలో వెన్నెల హ్యాండ్ వాష్ కోసమని వెళ్తుంది. అక్కడ కాలు జారి ఒక వ్యక్తి మీద పడుతుంది. ఐఎమ్ సారీ అంటూ ఆ వ్యక్తిని చూసిన వెన్నెల ఒక్క క్షణం అలా ఆగిపోతుంది. ఎవరో తన భర్త మీద పడ్డారని కోపంతో ఊగిపోయిన రియా, హౌ డేర్ యూ, నా భర్త మీద పడతావా, నీ కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావే అంటూ వెన్నెల మీదికి చెయ్యి లేపుతుంది. చెయ్యి వెన్నెల మీద పడేలోపు విజయ్ ఆ చేతిని ఆపుతాడు. వాళ్లను చూసిన వెన్నెల కంగారు పడి విజయ్ వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది. ఏయ్, ఎవరు నువ్వు, నా చెయ్యి టచ్ చేస్తావా? ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏదో తెలియక పొరపాటు జరిగింది, దానికి తను సారీ కూడా చెప్పింది. కానీ మీరు మాత్రం మేనర్స్ లేకుండా ఆడపిల్ల మీద చేయి చేసుకుంటారా? విజయ్ మాటలు విన్న వైభవ్, చాలు ఆపు మిస్టర్, ఏంటి ఆ పల్లెటూరు దాన్ని వెనకేస్తూ మాట్లాడతావా? హౌ డేర్ యూ, ఏం వాగుతున్నావు నువ్వు? అప్పుడే భానుమతి వెన్నెల దగ్గరికి వస్తుంది. భయంతో వణికిపోతున్న వెన్నెల, ఆంటీ ఆంటీ, వాడు నన్ను, మా అమ్మ వాళ్ళని నమ్మించి మోసం చేసి నన్నిక్కడ అనాథల వదిలి పారిపోయిన పశువు ఆంటీ. భానుమతి, అంటే ఏంటి వెన్నెల నువ్వు మాట్లాడేది? అవునాంటీ, వాడే ఆ పశువుగాడు. ఆ మాటలు విన్న విజయ్లో కోపం కట్టలు తెంచుకుంటుంది. వెంటనే విజయ్ వాడి షర్టు పట్టుకొని చెడా మడ 4 పీకుతాడు. భానుమతి, విజయ్ ఆగురా. నువ్వు ఉండు మమ్మీ, ఈరోజు వీడినేం చేస్తానో నాకే తెలీదు. ఆ మాటలకి వైభవ్, నీకెంత ధైర్యంరా, నన్ను కొడతావా? అయినా సిగ్గు లేకుండా పరాయి ఆడదాన్ని నీ ఇంట్లో పెట్టుకొని కులుకుతున్నావు. నీకు ఏ దురుద్దేశం లేకపోతే ఇన్నాళ్ళు దాన్ని నీ ఇంట్లో ఎందుకు పెట్టుకుంటావు? ఆ మాటలు విన్న వెన్నెల వైభవ్ గాన్ని 2 చెంపలు పగలగొడుతుంది. ఛీ, దుర్మార్గుడా, దేవుడు లాంటి విజయ్ గారిని ఇన్ని మాటలంటావా? ఇంకొక్క మాట వాళ్ళ గురించి మాట్లాడావో నీ అంతు చూస్తాను. ఆంటీ, ఈ వెధవతో మాట్లాడి వేస్ట్, రండి మనం వెళ్దాం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెన్నెల పెరట్లో కూర్చొని నిన్న జరిగిన విషయం తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. విజయ్ అప్పుడే ఆఫీసుకు వెళ్తూ వెన్నెల దగ్గరకు వస్తాడు. గుడ్ మార్నింగ్ వెన్నెల, ఏంటి ఇంకా అదే తలుచుకొని బాధపడుతున్నావా? చూడు, ఏడ్చి ఏడ్చి నీ ముఖం ఎంత వాడిపోయిందో. ఐఎమ్ సారీ విజయ్ గారు, నా వల్ల ఆ విధవ దగ్గర మీరు మాట పడాల్సి వచ్చింది. వెన్నీ, అలాంటి కుక్కలు ఎన్నో మురుగుతుంటాయి, అవేమీ నేను పట్టించుకోను, నువ్వు కూడా వదిలేయ్. ఇంకా వారంలో నీ కాలేజ్ ఓపెన్ అవుతుంది, నువ్వేమీ దాని గురించి ఆలోచించకు. ఇలాంటి వాళ్ళకి నువ్వు చదువుతోనే సమాధానం చెప్పాలి. నేను సాయంత్రం త్వరగా వస్తాను, నువ్వు రెడీగా ఉండు, బయటకు వెళ్ళి నీకు కావాల్సినవన్నీ తీసుకొద్దాం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా ఉండగా ఒకరోజు భానుమతికి జ్వరం వస్తుంది. కానీ ఆఫీసుకు వెళ్ళడానికి తయారవుతుంది. అది చూసిన వెన్నెల, ఆంటీ గారు, ఏంటి ఇంత జ్వరం పెట్టుకుని మీరు ఆఫీస్కి వెళ్తారా? వద్దా ఆంటీ, మీరు రెస్ట్ తీసుకోండి, నేను విజయ్తో చెప్పి డాక్టర్ని పిలిపిస్తాను. వద్దులేమ్మా, జ్వరమే కదా, అదే తగ్గిపోతుందిలే. మీరేం చెప్పినా నేను వినను, మీరు మీ గదిలోకి వెళ్ళి పడుకోండి, నేను వేడివేడిగా సూప్ చేసి తీసుకువస్తాను. అలా వెన్నెల భానుమతిని సొంత తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటుంది. వెన్నెలను చూసిన భానుమతి, నువ్వు నా కోడలైతే ఎంత బాగున్నో అని మనసులో అనుకుంటుంది. వెన్నెల ప్రేమతో భానుమతి త్వరగా కోలుకుంటుంది. ఇదిలా ఉండగా వైభవ్ విజయ్ మీద పగ పెంచుకుంటాడు. ఒకరోజు విజయ్ ఆఫీసు నుంచి వస్తూ ఉండగా దారి కాచి 4 మనుషులతో విజయ్ని అడ్డగిస్తాడు. ఏంట్రా ఆ రోజేదో కూసావు, ఇప్పుడు మాట్లాడు అంటూ విజయ్ని చుట్టుముట్టి బాగా కొడతారు. నైట్ అయినా విజయ్ ఇంకా ఇంటికి రాకపోవడంతో వెన్నెల భానుమతి కంగారు పడిపోతారు. ఫోన్ రింగ్ అవుతున్నా విజయ్ ఫోన్ తీయలేకపోతాడు. అప్పుడే అటుగా వెళ్తున్న వ్యక్తి విజయ్ని చూసి హెల్ప్ చేస్తాడు. విషయం తెలుసుకున్న అందరూ అక్కడికి వస్తారు. వెంటనే విజయ్కి
ట్రీట్మెంట్ చేస్తారు. డాక్టర్ అమ్మ, ఏం పర్లేదండి, ఇక మీరు ఇంటికి వెళ్ళొచ్చు అంటుంది. అలా వాళ్ళు ఇంటికి చేరుకుంటారు. పాపం విజయ్ని ఆ పరిస్థితిలో చూసిన వెన్నెల తట్టుకోలేకపోతుంది. 2 రోజుల తరువాత వెన్నెల ఒక నిర్ణయం తీసుకుంటుంది. తన మనస్సులో వెన్నెల, నా వల్ల ఇలాంటి మంచి వాళ్ళకి కష్టం కలగకూడదు. నా గురించి తెలుసుకున్న వైభవ్ ఇక వీళ్ళని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాడు. అలా జరగడానికి వీల్లేదు అనుకుని ఒక రాత్రి టైంలో ఇంట్లో ఇంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు భానుమతి, వెన్నెలా, అమ్మ వెన్నెలా అంటూ తన గదిలోకి వెళ్తుంది. కానీ వెన్నెల అక్కడ ఉండదు. ఒక టేబుల్పై తను రాసిన ఉత్తరం ఉంటుంది. అది చూసిన భానుమతి కంగారు పడుతూ వెంటనే రాఘవయ్య దగ్గరకు వెళ్తుంది. ఏమండి, ఇది చూడండి, వెన్నెల ఉత్తరం రాసిపెట్టి ఇంట్లో ఇంచి వెళ్ళిపోయింది. ఇకపై తాను హాస్టల్లోనే ఉంటుందంట. అయ్యో, అలా ఎందుకు చేసింది? పద, మనం ఇప్పుడే వెళ్ళి తనని ఇక్కడికి తీసుకువద్దాం. ఇంకా ఈ విషయం అప్పుడే విజయ్కి చెప్పకు అంటూ అక్కడి నుంచి వెన్నెల ఉంటున్న హాస్టల్కు వెళ్తారు. వాళ్ళను చూసిన వెన్నెల కన్నీరు మున్నీరవుతుంది. అమ్మా వెన్నెల, ఏంటమ్మా నువ్వు చేసిన పని? ఈ సంవత్సరం ఓపిక పడితే నువ్వు అనుకున్నది సాధించవచ్చు. ఇంతలో ఏమో జరిగిందని ఇలా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? రామ్మా, మన ఇంటికి వెళ్దాం. లేదాంటీ, మీలాంటి మంచి వాళ్ళకి నా వల్ల ఎటువంటి బాధ కలగకూడదు. నేను మీకు దూరంగా ఉంటేనే వాడు మీ జోలికి రాడు. మీరు వెళ్ళండి ఆంటీ, ప్లీజ్. రాఘవయ్య, పదమ్మా, ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే నీ చదువు ఏమైపోతుంది? రా అమ్మా, మనం ఇంటికి వెళ్దాం. అంకుల్, నన్ను క్షమించండి. ఇక నా జీవితం ఇలా వ్యర్థంగా ఉండాల్సిందే. ఇక మీరు వెళ్ళండి అంకుల్. ఇక చేసేదేమీ లేక వాళ్ళిద్దరూ బయలుదేరుతారు. వెళ్తున్న భానుమతిని పిలుస్తుంది వెన్నెల. ఆంటీ, విజయ్ గారు ఎలా ఉన్నారు? నా మనస్సంతా విజయ్ దగ్గరే ఉంది. నా తరఫున విజయ్ గారికి సారీ చెప్పండి ఆంటీ. అలా వాళ్ళు ఇంటికి చేరుకుంటారు. జరిగిందంతా విజయ్కి చెబుతుంది భానుమతి. అది విన్న విజయ్, మమ్మీ, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి నాన్నది? అమ్మా, నాకు వెన్నెలంటే చాలా ఇష్టం. నాకు తెలియకుండానే నేను తనని చాలా ప్రేమించాను. వెన్నెల లేకుండా నేను నా జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా. ప్లీజ్ అమ్మా, వెన్నెలని ఎలాగైనా ఇక్కడికి తీసుకురండి. ఏంట్రా విజయ్, నువ్వు చెప్పేది నిజమా? మాకు చాలా సంతోషం. వెళ్ళు విజయ్, వెళ్ళి వెన్నెలని ఒప్పించి నా ఇంటికి కోడలిగా తీసుకురా అంటుంది. అలా మరుసటి రోజు విజయ్ వెన్నెల దగ్గరకు వెళ్తాడు. విజయ్ని చూసిన వెన్నెల, ఎందుకు విజయ్ గారు గాయాలు మానక ముందే ఇలా వచ్చారు? వెళ్ళండి. విజయ్ నేరుగా ఐ లవ్ యూ వెన్నెల అంటూ వెన్నెలని హత్తుకుంటాడు. విజయ్ చేసిన పనికి వెన్నెల, విజయ్ గారు ఏంటి మీరనేది అంటూ దూరం జరుగుతుంది. చూడు వెన్ని, ఇది జాలితో చెప్పేది కాదు. నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే నేను నిన్ను ఇష్టపడ్డాను. ఈ విషయం అమ్మా నాన్నలకు చెప్పి వచ్చాను. వాళ్ళు చాలా సంతోషించారు. నీకు నేనంటే ఇష్టమైతే నాతో రా, లేదంటే నా మొహం నీకు ఇంకెప్పుడూ చూపించను. విజయ్, అలా అనకండి. మీరు లేకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను అంటూ హత్తుకుంటుంది. మరైతే ఇంత ప్రేమ దాచుకొని నన్ను వదిలేసి ఎలా వచ్చేసావే అంటూ ప్రేమగా తల నిమురుతాడు. వాళ్ళు నేరుగా భానుమతి ఇంటికి చేరుకుంటారు. వాళ్లను చూసిన భానుమతి, రాఘవయ్య చాలా సంతోషిస్తారు. అలా వెంటనే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తారు. భానుమతి ఇద్దరిని చూసుకుని చాలా మురిసిపోతుంది. విజయ్ వెన్నెలతో, వెన్ని, ఇక నువ్వు నీ లక్ష్యం వైపు అడుగులు వేయాలి. త్వరలోనే నీ ఎగ్జామ్స్ వస్తున్నాయి. నువ్వు దాని మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. ఆ తర్వాతే మన హనీమూన్. వెన్నెల, తప్పకుండా అండి. అలా కొన్ని రోజులకు వెన్నెల పరీక్షలు రానే వస్తాయి. పరీక్షలు రాసిన వెన్నెల MBBSలో సీటు సాధిస్తుంది. అలా తన చదువును, డాక్టర్ ప్రాక్టీస్ను పూర్తి చేసుకుంటుంది. ఒక మంచి హాస్పిటల్లో డాక్టరుగా జాయిన్ అవుతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు భానుమతి, ఏంటమ్మా, మీరు అనుకున్నది సాధించారు కదా, ఇకనైనా మాకు ఒక మనవణ్ణో మనవరాలనో ఇస్తే మేము వాళ్ళతో హ్యాపీగా కాలం గడుపుతాం తల్లి. ఆ మాటలు విన్న వెన్నెల, ఛీ పోండి అత్తయ్య గారు అంటూ లోపలికి వెళ్ళిపోతుంది.
అలా అందరూ సంతోషంగా ఉంటారు. ఒకరోజు భానుమతి వెన్నెల భోజనానికి రాకపోవడంతో భోజనం తీసుకుని వెన్నెల వాళ్ళ హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ స్టాఫ్, మేడం ఆపరేషన్లో ఉన్నారండి, కాస్త అలా వెళ్ళి కూర్చోండి అంటుంది. కొంత సమయానికి వెన్నెల బయటకు వస్తుంది. భానుమతిని చూసిన వెన్నెల, అత్తయ్య గారు మీరేంటి ఇలా వచ్చారు, ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చానులేమ్మా, ముందు నూరా భోంచేయి అంటుంది. అలా వెన్నెల భోంచేస్తూ ఉండగా, మేడం అర్జెంట్ కేసు, మీరు త్వరగా రావాలి అంటుంది నర్స్. ఓ అలాగా, వస్తున్నా అంటూ కంగారుగా వెళ్తుంది. అక్కడ పేషెంట్ను చూసిన వెన్నెల, ఛీ వీణ్ణి ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అంటుంది. ఆ కేకలు విన్న భానుమతి కంగారుగా అక్కడికి వచ్చి వాణ్ణి చూస్తుంది. అక్కడ ఉన్నది ఎవరో కాదు, వైభవ్. ఏదో ఒక పెద్ద యాక్సిడెంట్, చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అది చూసిన భానుమతి, వెన్నెల నువ్వు నీ కర్తవ్యాన్ని మర్చిపోతున్నావు. వాడు ఎటువంటి వాడైనా సరే వైద్యం చేయడం నీ ధర్మం. ఒక డాక్టర్గా ఆలోచించు, వెంటనే నీ చేతనైంది చెయ్యమ్మా. వెన్నెల, ఐఎమ్ సారీ ఆంటీ, ఒక్క క్షణం నన్ను నేను మర్చిపోయాను అంటూ వెంటనే ఆపరేషన్కి ఏర్పాటు చేయండి అంటూ వైద్యం చేస్తుంది. ఇంతలో భానుమతి జరిగినదంతా విజయ్కి ఫోన్ చేసి చెబుతుంది. విజయ్ కూడా అక్కడికి వస్తాడు. అలా కొంత సమయానికి ఆపరేషన్ సక్సెస్ అని వెన్నెల చెబుతుంది. విజయ్ వెన్నెలని మెచ్చుకుంటాడు. అందరూ కలిసి ఇంటికి చేరుకుంటారు. అలా నెల రోజుల సమయం గడిచిపోతుంది. వైభవ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెన్నెల కాళ్ల మీద పడి క్షమాపణ అడుగుతాడు. ఇట్స్ ఓకే మిస్టర్ వైభవ్, ఇకనైనా మంచిగా ఉండండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదండి మన మోసగాడి చేతిలో ఓడిపోయి గెలిచిన అమ్మాయి కథ. ఈ కథ మీ అందరికీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.